ఈరోజు మనం శాతవాహనుల చరిత్రను గురించి తెలిపేటటువంటి ఆధారంలో భాగంగా శాసనాల గురించి చూస్తున్నాం. శాతవాహనుల చరిత్రను గురించి తెలిపే ఆధారాలలో ఒకటి ఏంటంటే శాసనాలు. శాతవాహనుల యొక్క చరిత్రను తెలిపే శాసనాలు ఏంటివి? ముఖ్యమైన వాటిని చూసినట్లయితే తొలి శాసనం 13వ శిలాశాసనం. ఈ 13వ శిలాశాసనం అశోకుడు వేయించడం అనేది జరిగింది. ఎవరు వేయించారు? అశోకుడు. మౌర్య సామ్రాజ్యంలో గొప్ప చక్రవర్తి అయినటువంటి అశోకుడు వేయించినటువంటి 13వ శిలాశాసనం శాతవాహనుల గురించి తెలియజేసినటువంటి తొలి శాసనం. తర్వాత నానాగఢ్ శాసనం. ఈ నానాగఢ్ శాసనం మొదటి శాతకర్ణి యొక్క భార్య అయినటువంటి దేవి నాగానిక వేయించడం అనేది జరిగింది. ఎవరు వేయించారు? దేవి నాగానిక. దేవి నాగానిక. తర్వాత కన్వేరి శాసనం. శాతవాహన సామ్రాజ్య స్థాపకుడైన శ్రీముఖుని యొక్క తమ్ముడైనటువంటి కన్వుడు వేయించినటువంటి శాసనమే కన్వేరి శాసనం. ఎవరు వేయించారు? కన్వుడు వేయించాడు. కన్వుడు శాతవాహన సామ్రాజ్యం యొక్క రెండవ రాజు, శ్రీముఖుని యొక్క తమ్ముడు. నాసిక్ శాసనం. శాతవాహన సామ్రాజ్యంలో గొప్ప రాజు అయినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ వేయించినటువంటి శాసనమే నాసిక్ శాసనం. గౌతమి బాలశ్రీ వేయించినటువంటి శాసనం నాసిక్ శాసనం. మేకధోని శాసనం. శాతవాహన చక్రవర్తుల్లో చివరి వాడైనటువంటి 3వ పులోమా వేయించినటువంటి శాసనం మేకధోని శాసనం. ఎవరు వేయించారు? 3వ పులోమావి. 3వ పులోమా వేయించినటువంటి శాసనమే మేకధోని శాసనం. అతిగుంపా శాసనం కళింగ పాలకుడైనటువంటి కారవేలుడు వేయించడం అనేది జరిగింది. అతిగుంప శాసనం ఎవరు వేయించారు? కారవేలుడు వేయించాడు. తర్వాత జునాగఢ్ శాసనం. జునాగఢ్ శాసనాన్ని వేయించినటువంటి రుద్రదాముడు జునాగఢ్ శాసనాన్ని వేయించడం అనేది జరిగింది. రుద్రదాముడు. ఇక్కడ ఈ శాసనాలు ముఖ్యంగా శాతవాహనుల చరిత్రను గురించి తెలియజేస్తున్నాయి. ఇక్కడ 13వ శిలాశాసనంలోనేమో శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా ఉన్నారని, శాతవాహనులు బలమైనటువంటి సైనిక వ్యవస్థని కలిగి ఉన్నారని, శాతవాహనులు హితువులని, మంచిని కోరేవారని ఈ శాసనం ద్వారా మనకు తెలిసింది. ఇక నానాగఢ్ శాసనం మొదటి శాతకర్ణి యొక్క గొప్పతనాన్ని, అతని విజయాలను, అతనితో పాటు తన యొక్క తండ్రి అయిన త్రైనకైర్యోని గురించి మరియు మామగారైన శ్రీముఖుని గురించి ఈ శాసనంలో వివరించబడింది. కన్వేరి శాసనం. కృష్ణుడు వేయించినటువంటి కన్వేరి శాసనం. కృష్ణుడు లేదా కన్వుడు అంటాం ఇతన్ని. ఇతను వేయించినటువంటి కన్వేరి శాసనం అతని పరిపాలన కాలాన్ని, అతనికి ముందున్నటువంటి అన్నగారు శ్రీముఖుని పరిపాలన గురించి, ఇతను ఏర్పాటు చేసినటువంటి గుహాలయాల గురించి ఈ శాసనం ద్వారా మనకు తెలిసింది. నాసిక్ శాసనం. గౌతమి బాలశ్రీ తన కుమారుడైనటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి గురించి ఈ శాసనంలో వివరించడం అనేది జరిగింది. మేకధోని శాసనం. ఈ మేకధోని శాసనం శాతవాహన సామ్రాజ్యం యొక్క పతనం గురించి తెలియజేస్తుంది. ఈ శాసనాన్ని వేయించినటువంటి శాతవాహనుల చివరి రాజైన 3వ పులోమావి. ఇక నెక్స్ట్ అతిగుంపా శాసనం. అతిగుంపా శాసనం వేయించినటువంటి వ్యక్తి ఎవరంటే కారవేలుడు. శాతవాహన రాజైన మొదటి శాతకర్ణిని ఓడించినట్టుగా కారవేలుడు తన శాసనంలో వేసుకోవడం అనేది జరిగింది. జునాగఢ్ శాసనం. ఈ జునాగఢ్ శాసనం రుద్రదాముడు వేయించాడు. ఈ శాసనం ద్వారా 2వ పులోమావిని రుద్రదాముడు ఓడించినట్టుగా ఈ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. ఇవి శాతవాహనుల గురించి తెలియజేసినటువంటి అత్యంత ముఖ్యమైన శాసనాలు ఇవి.